తన కుమారుని మృతదేహాన్ని చూసిన పార్వతీదేవి విషాదంతో కలిసిన ఆగ్రహం మూలంగా కాళీదేవిగా అవతరించింది. ఆమె కోపం ప్రకృతిని కంపింపజేసింది. సమస్త లోకాలలో అస్థిరత మొదలైంది. శివుడు గాఢ ధ్యానంలో తన చర్య పట్ల పరిణామాలను గ్రహించాడు. దేవతలు ఆమె వద్దకు వ్రంపి నమస్కరించగా ఆమె ఒకే మాట చెప్పింది: నా కుమారుని జీవితం తిరిగి ఇవ్వబడే వరకు నేను శాంతించను. శివుని ఆజ్ఞ మేరకు గణలు జీవులలో మొదటగా ఎదురైన జ్ఞానస్వరూపుడైన ఏనుగును తలాను తీసుకొచ్చారు. తల్లిదండ్రుల దివ్యశక్తులతో చిన్నారి తిరిగి పుట్టాడు. దివ్య తేజస్సుతో నిండిన బాలుడు శివ పార్వతుల ముందు భక్తితో చేతులు జోడించి నిలిచాడు. శివుడు మరియు పార్వతీ అమ్మవారు తమ కుమారుని పట్ల ప్రేమతో ఆశీర్వాదించారు.